స్వాగతం, సుస్వాగతం. నా కోసం టైం స్పెండ్ చేసి, నా ఛానల్‌ని ఓపెన్ చేసి, ఇలా చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. సరికొత్త టేస్ట్, సరికొత్త ఐడియా, లెమన్ రైస్, పానీపూరి, క్యారెట్ సాంబార్, చికెన్ ఫ్రై. ఈ కాంబినేషన్‌లో పానీపూరి తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందా అని కొత్త ఐడియాని కొత్తగా ఆలోచించాను. తర్వాత వచ్చేసి సరికొత్తగా టేస్టీగా ఉందనేసి మీకు చెప్తున్నాను. మీరు కూడా తిని నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకేంటి విశేషాలు? ఇంకేమున్నాయి విశేషాలు? మామూలే, డైలీ రొటీన్ లైఫ్. అందుకే ఇక్కడ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా. కథ అంటే ఇది ప్రతి ఒక్క అమ్మాయి కథ అని చెప్పొచ్చు. దీన్ని నేను ఒక చిన్న కథలాగా చెప్తాను. ఒక అమ్మాయి చాలా సేపటి నుంచి పార్క్లో వాక్ చేస్తూ ఉంది. చాలా సీరియస్గా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, కొంచెం కోపం, కొంచెం బాధ, కాసేపు ఇయర్ ఫోన్స్ కూడా పక్కన పెట్టేసింది. తీసేసి ఆకాశంలోకి చూస్తూ తనతో తాను ఏదో మాట్లాడేసుకుంటోంది. కానీ ఆ మాటల్లో ఎన్నో క్వశ్చన్స్, ఆన్సర్ లేదు. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఉన్నా విని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కోపం, చిరాకు, సంతోషం, బాధ, ప్రేమ, ప్రకృతి అన్నిటికీ ఒకే సమాధానం. ఒక మంచి తోడు. ఏమీ తెలియనితనం, అమాయకత్వం కాదు మంచితనం. అంతే అనుకోవచ్చు. అమాయకత్వంతో కూడిన మంచితనం. ఇంత చిన్న ఏజ్లో ఇన్ని ఆలోచనలు అనొచ్చు. కానీ నిజానికి ఈ ఏజ్లోనే అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలు పంచుకోవడానికి తనతో తానే చాలా పోరాటం చేస్తోంది పాపం. ఏం చేయమంటారు? ప్రతి ఒక్క అమ్మాయి సమస్య ఇదే అనుకుంటా. ఇంత ఆలోచిస్తోంది అంటే ఫ్యామిలీ గురించా, పెళ్ళి గురించా, లవ్ గురించా? అమ్మాయి ఫ్యామిలీతో ఉండాలి అంటే ఫ్యామిలీలో చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది అది అని కాదండి, చాలా ఉంటాయి. ఊరికనే అంటారు కానీ అమ్మాయిలు అట్లా ఇట్లా అని. అందరూ అలా ఉండరు, అబ్బాయిలు అలా ఉండరు. కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించడము అంటే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అన్నా అవ్వాలి, సక్సెస్ అన్నా అవ్వాలి. అంటే అది ఫ్యామిలీతోనే ముడిపడి ఉంటే మాత్రం అది చెప్పడం చాలా కష్టం. ఇక పెళ్ళి అంటారా, అమ్మాయికి నచ్చాలి, అమ్మాయికి నచ్చకపోయినా ఫ్యామిలీకి నచ్చాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకొని పెళ్ళి చేస్తారు అంటే ఇప్పుడు ఎవరబ్బా అమ్మ నాన్న చెప్పిన సంబంధం ఓకే అనేసి పెళ్లి చేసుకునేవాళ్ళు? ఏమో బంగారు తల్లులు ఇంకా ఉండొచ్చు. ఇంకా లవ్ గురించి అయితే మనం అసలు ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి లవ్ ఏ క్షణంలో, ఎలా, ఎప్పుడు, ఎవరితో ఎలా కలుస్తారో, ఎలా లవ్ పుడుతుందో కూడా మనకు తెలీదు. అటువంటి చదువులు, అటువంటి తిరగడాలు, అటువంటి కల్చర్ ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి ఆ ప్రేమ మంచిగా ఉండి మంచి లైఫ్ వస్తే చాలా బాగుంటుంది. ప్రేమ మంచిది కాకోకుండా వేరేగా ఉంటే లైఫ్ అంతా పాడైపోతుంది. కాబట్టి ప్రేమ, పెళ్ళి ఈ రెండు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలే. ఎంతసేపు మాట్లాడినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిజంగా ఒంటరితనం ఉన్నప్పుడు అలా పార్కులోకి వెళ్ళి కూర్చుంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. అన్ని ఆలోచనలే, అన్ని ఫ్యామిలీ గురించి. ఇది చేస్తే అలా, అది చేస్తే ఇలా. పోనీ ఇవన్నీ పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయంగా వెళ్దామా అంటే అలాగూ వెళ్ళలేం. ఎందుకు వెళ్ళగలం చెప్పండి? అలా వెళ్ళతే ఇంట్లో ఫ్యామిలీ ఏమైపోతుంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి బాధ్యతలు ఎక్కువే. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ పరువు పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అమ్మాయిలది. అంటారు కానీ అమ్మాయిలు ఆ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు, అలా తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నారు అని. ఏదో సెలబ్రిటీలు అలా తిరుగుతున్నారు అంటే వాళ్ళలో వాళ్ళే అనుకోవాల్సిందే కానీ మనలాంటి అమ్మాయిలు, ఏదో సాదాసీదాగా బతికే అమ్మాయిలు ఎవరు అంత సాహసము చేయరు, అంత దిగజారి కూడా పోరు. ఇప్పుడు ఏదో ట్రెండ్ ఫాలో అవ్వడమో, లేకపోతే ట్రెండ్ సెట్ చేస్తామనడమో సినిమా డైలాగులు ఉన్నాయి కానీ నిజంగా ఇప్పటికీ కూడా అమ్మాయిలు భయంగానే బతుకుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే భక్తితో కూడా బతుకుతున్నారు.
పొద్దున్నే లేచి దేవుడా మా ఫ్యామిలీ, నేను, నాకు మంచి జాబు, మంచి భర్త ఉంటే ఇవ్వు స్వామి అని మొక్కునే అమ్మాయిలు ఎంతమందో. ఇంట్లో వాళ్ళు వద్దన్నారని చెప్పేసి చదువులు ఆపేసి ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకొని అతను బాగా చూసుకుంటే పర్వాలే, బాగా చూసుకోకపోతే ఎంతమంది ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో చెప్పుకోలేక, బయటపడలేక, చదువు మధ్యలో ఆపేసి ఫ్యామిలీల కోసం ఎంతమంది అమ్మాయిలు నోరు మూసుకుంటున్నారో. ప్రేమను చెప్పుకోలేక, ప్రేమను చెప్పినా సరే అవతల వాళ్ళు ఒప్పుకున్నా సరే, అది ఒప్పుకున్న తర్వాత ఫ్యామిలీ ఒప్పుకోకపోతే అలా మూగబోయిన గొంతులు ఎన్నో. అమ్మాయిలు అంటారు కానీ ఎంత కష్టమో. సేమ్ స్టోరీ అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. నిజంగా ఇద్దరికీ కష్టాలు ఉన్నాయి, ఒక్కరికేం కాదు, ఇద్దరికీ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి. ఎవ్వరు కూడా అలా అలా ఏదో సన్యాసుల్లో నుంచి రారు కదా, ఇద్దరికీ ఫ్యామిలీలు ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం బాగా డబ్బుండి బాగా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. లేదు సాదాసీదాగా ఉన్న వాళ్ళైతే రిస్క్ ఉండదు. అదంతే, డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు చాలా ప్రమాదంలోకి పడతారు కాబట్టి. అయినా ఇట్లాంటివన్నీ మనం చెప్పాలా, ఎన్ని సినిమాలు చూడలేదు. అందుకే కొన్ని కొన్ని ప్రేమలు, కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు చూడ్డానికి చాలా అందంగా కనిపించినప్పటికీ వాళ్ళ జీవితాలు మధ్యలోనే మారిపోతూ విడిపోతూ ఉంటారు. అలా కాకుండా కలిసి బతికితే ఎంత బాగుంటుందో. నిజంగా ఒక మంచి తోడు దొరకడం ఎంత అదృష్టమో. ఇట్లాంటివన్నీ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. సరే, నేను తింటూనే ఉంటాను. మీరు ఇంతసేపు నేను చెప్పింది విన్నారు కదా. నేను చెప్పింది విన్నారు కదా అంటే ఇది నేను చెప్పిండేది కాదు, ఖచ్చితంగా మీ లైఫ్లో మీ మైండ్లో ఉన్నదే నేను చెప్పాను. మీరు చెప్పుకోలేదు కాదు, మీకు చెప్పి ఆలోచించేంత టైం లేదు. నేను టైం కేటాయించాను, మీరు నా కోసం టైం కేటాయించారు కదా. నేను కూడా అందుకే టైం కేటాయించి మీ మైండ్లో ఏముందో నేను చెప్పేశా. అంతే కదా. ఓకే, బాయ్ 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 బాయ్.